ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. సాధన అన్నటువంటి జీవితంలో ఏర్పాటు చేసుకుని సాగుతున్నటువంటి వాడి యొక్క రహస్యాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి అన్నటువంటి విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. తన జీవితంలో ఒక రైట్ రిలేషన్షిప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా అక్కర్లేని మిగిలినవన్నీ కూడా అలా జారిపోతుంటాయి. ఇప్పటికీ అంతకుముందు ఎంతో ముఖ్యమైనటువంటి వాళ్ళు అని అనుకున్న వాళ్ళు కూడా నెమ్మదిగా వాళ్ళతోటి స్నేహం అనేటువంటిది అలా కట్ ఆఫ్ అయిపోతుంది వాడికి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి లైఫ్లో. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీడు ఎక్కడో కూడా వాటిలో ఇరుక్కుపోవడం అన్నట్టు చేయకుండా ఒక రైట్ రిలేషన్షిప్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిందా లేదా అంటున్నది చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఒక రైట్ రిలేషన్షిప్ అంటున్నది రైట్ ఐడెంటిఫికేషన్ అచీవ్డ్ అండ్ కరెక్ట్ ఓరియంటేషన్. ఏ ఓరియంటేషన్ అంటున్నది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మనకి. మనం చేసుకునేటువంటి సాధన కానీ ప్రేయర్ కానీ పూజ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ ఓరియంటేషన్ అంటున్నది ఇవ్వాలి. దీన్నే మాస్టర్ గారు ఏమంటారంటే మనం పెట్టుకునేటువంటి ఏ ఫోటో కానీ ఏ విగ్రహం కానీ అది అల్టిమేట్ కాదంటారు మాస్టర్ గారు. ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్. మీ ఇష్టం, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఈశ్వరుడు ఫోటో పెట్టుకోండి, పూజ చేయండి. దట్ ఈస్ నాట్ అల్టిమేట్. వాట్ ఈస్ అల్టిమేట్? ఈ ఫోటో కానీ విగ్రహం కానీ మీకు దారి చూపించేటువంటిది మాత్రమే అంటారు. మనకి కరెక్ట్ ఓరియంటేషన్ అంటున్నది ఇవ్వడానికి ఇవన్నీ కూడా వినియోగపడతాయి. కరెక్ట్ ఓరియంటేషన్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం చేసుకునేటువంటి క్రతువులు, నోములు, పూజలు, ధ్యానములు, తపస్సులు, ప్రార్థనలు ఇవన్నీ కూడా. అంటే వాటిలో గ్రేడ్స్ ఉన్నాయి, అన్నీ ఒకటే అని కాదు, వాటిలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆ స్థితికి తీసుకెళ్ళాలి. సో ఆ పాయింట్ దగ్గర మనం ఆగాను అన్న, దాని ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. వైల్ దిస్ బేసిక్ inescapable and necessary process is taking place, a definite work is going forward in the etheric body. ఈ బేసిక్ ఇన్ఎస్కేపబుల్ అండ్ నెసరీ ప్రాసెస్ ఇదంతా ప్రతివాడికి ఒక ప్రాసెస్. ఇదంతా కూడా అది జరగాలి, ప్రతివాడికి జరగాలి, అది జరుగుతుంటుంది. ఇది జరుగుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఈథరిక్ లెవెల్స్లో వాడు ఎంటర్ అవుతూ ఉంటాడు. ఈథరిక్ లెవెల్స్ నుంచి నెమ్మదిగా ఇంకా హయ్యర్ ప్లేన్స్లోకి అలా ఒక్కొక్క ప్లేన్లోకి అలా వాడు వెళుతుంటాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే వాడు లోవర్ సెంటర్స్లో మూలాధారంలో కొంత సాధన అంటాడు, అయిపోయిన తర్వాత స్వాధిష్టానం, అక్కడి నుంచి నెమ్మదిగా మణిపూరకానికి చేరతాడు. మణిపూర్వకానికి చేరినటువంటి వాడు అంటే పర్సనాలిటీ లెవెల్లో ఒక సాధన అంటున్నది కంప్లీట్ చేసుకున్నాడు, మణిపూర్వక చక్రానికి చేరతాడు. ఒక పర్సనాలిటీ లెవెల్లో ఒక ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటిలో ఒక పర్ఫెక్ట్ ఓరియంటేషన్ అనంటే ఒక పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ ఇది ఏర్పడిన తర్వాత వాడు మణిపూరక చక్రానికి చేరతాడు. మణిపూరక చక్రానికి చేరిన తర్వాత వీడు నెమ్మదిగా హృదయ కేంద్రంలోకి వాడు పెంచుకుంటాడు. మణిపూరక చక్రం నుంచి హృదయ కేంద్రంలోకి పెంచుకున్నటువంటి వాడికి చక్కగా ప్రేమ అనండి లేదా భక్తి అనండి ఇవన్నీ కూడా వాడిలో చాలా బాగుంటుంది. హృదయ కేంద్రంలో పెంచుకున్నటువంటి వాడి యొక్క విధానం చాలా బాగుంటుంది. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి వాడి విధానం ఒక రకంగా ఉంటుంది. అనాది చక్రంలో పెంచుకున్నటువంటి వాడి పూజ కానీ, వాడి యొక్క క్రతువులు కానీ, వాడి ధ్యానములు కానీ, వాడి యొక్క సేవ కానివ్వండి చాలా బాగుంటుంది. చాలా చాలా మీకు
అంటే వాడి ఇంట్లో ఏముంది అన్నటువంటిది మీరు వెతికి చూస్తే వాడి ఇంట్లో మనకన్నా పాపం చాలా సామాన్యుడిగా ఉంటాడు. మన ఇంట్లో మనం ఏదైనా పూజ పెట్టుకుంటే అంతకన్నా సామాన్యమైనటువంటి అరేంజ్మెంట్సే అక్కడ ఉంటాయి వాడు పూజ పెడితే. కానీ మీరు ఒక అనాథ చక్రంలో చక్కటి సాధన చేసుకుంటున్నటువంటి వాడి ఇంటికి వెళ్ళినా ఇవన్నీ మీరు గమనించాలి. అది నా ఉద్దేశం. అందు గురించి అలా చెప్తున్నాను. వాడి యొక్క అంటే ఇవన్నీ మ్యాటర్ కాదు. మన దగ్గరున్న వాడి దగ్గర ఉన్నా వాడు చేస్తాడు. అవి లేకపోయినా వాడు చేస్తాడు. ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే ఒక తన్మయత్వం కల్పించేటువంటి విధానం కావాలి ఎప్పుడు కూడా. మనం వాడితోటి మాట్లాడాం. చాలా బావుంది అనిపించాలి. మనం బయటకు రాగానే ఎలా ఫీల్ అయ్యామంటే చాలా బావుంది అనిపించాలి. అదే మనం మనం స్వాదిష్టాన చక్రం వాడితోటి కూడా మాట్లాడినప్పుడు కూడా చాలా బావుంటుంది. వీడు బాగుండడానికి, వాడు బాగుండడానికి ఏంటంటే తేడా హోటల్ భోజనానికిను, తల్లి వండి పెట్టిన భోజనానికి అంత తేడా. హోటల్ భోజనం చాలా బావుంటుంది. ఎన్నో రకాల ఇది ఉంటాయి. అదే తల్లి వండి పెట్టింది చక్కగా వీడికి. మనం పొగరెక్కితే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఏం బాలేదు అని అంటాం. అది వేరే విషయం. అది కాకుండా చెప్తున్నాను. అది చాలా బాగుంది. దీనికి దానికి ఎంత తేడా ఉందో ఒక స్వాదిష్టాన చక్రానికిను, ఒక అనాథ చక్రానికి అంత తేడా వస్తుందన్నమాట. చక్కగా ఆ రకమైనటువంటి ఇది వీడు ఇచ్చుకుంటాడు. అనాథ చక్రంలో వీడు సాధన అటువంటి చక్కగా సాగుతూ ఉంటే నెమ్మదిగా వీడు ఏమవుతాడంటే లోవర్ సెంటర్స్‌లో నుంచి నెమ్మదిగా హయ్యర్ సెంటర్స్‌లోకి వాడు ఎలివేట్ అవుతాడు. ప్రతి వాడి జీవితంలో ఇది జరిగేటువంటి సాధన అంతా కూడా. నెమ్మదిగా వాడు ఫిజికల్ లెవెల్‌లో, కాంక్రీట్ లెవెల్‌లో వీటిలో నుంచి నెమ్మదిగా వీడు ఎథరిక్ లెవెల్స్‌లోకి వాటిలోకి అలా విచ్చుకోవడం అటువంటివి చేస్తుంటాడన్నమాట. ఇది ప్రతి వాడికి ఈ రకంగా అయినటువంటిది వెళ్తూ ఉంటుంది లైఫ్‌లో. ఇది ఏర్పడటంలో ప్రతివాడు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ట్రబుల్స్ ఫేస్ చేస్తారు ప్రతివాడు కూడా. సాధన అటువంటి చేయడంలో చాలా వాడికి ప్రాబ్లమ్స్ లేకుండా సాధన పెడుతోందిట అంటే దయచేసి దాన్ని తప్పుగా అనుకోకండి. జ్వాలకులు గారు దాన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ సెల్ఫిష్‌నెస్ అన్నారు. అంటే నాకు ఒక కష్టం పెట్టకు. నా జీవితం ఎప్పుడు సుఖంగా వెళ్ళిపోని. నాకు ఏ కష్టం ఉండనీకు అని ఇలా మనం ప్రార్థన చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ సెల్ఫిష్‌నెస్ అన్నారు ఆయన వర్డ్. సో ఎక్కడ మనకు దొరుకుతాయి ఈ పదాలు అసలు నిజానికి. ఎంతసేపు మనం పూజ ఎందుకు చేస్తున్నాం, మనం ప్రేయర్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం హాయిగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఉద్దేశాలతోటి మనం చేస్తున్నాం మనం చాలా వరకు. బట్ వాటి యొక్క అవి ఇచ్చినటువంటి రహస్యాలు వేరసలు. లోయర్ ప్లేన్స్‌లో అంటుంటాడు, హయ్యర్ ప్లేన్స్‌లోకి వాడు ఎలివేట్ అవ్వాలి. కొండ కింద ఉన్నటువంటి కొండెక్కాలి. కొండెక్కాలంటే చాలా జర్నీ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎంత కారులో వెళ్ళినా. మామూలు హైవే మీద వెళ్ళిన జర్నీను, కొండ మీద వెళ్ళిన జర్నీ ఒకటే రకంగా ఉంటుందా? ఉండదు కదా! డెఫినిట్‌గా ఇట్ హాస్ సమ్ డిస్టర్బెన్స్ ఆర్ ఇట్ క్రియేట్స్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ జర్నీ. ఒక ఏదో టర్నింగ్స్ వస్తుంటే అది ఇది అవుతుంటుంది. అయినా వీడు ఇలా ఎక్కుతూ ఉంటాడు గోవిందా అనుకుంటూ. అన్నీ చేస్తుంటాడు. కానీ కష్టం లేకుండా తిరుమల దర్శనం అయిపోవాలండి అని అనుకుంటే నువ్వు తిరుమలకి రాపో అని చెప్తాడు ఆయన వెంటనే. కష్టం లేకుండా తిరుమల దర్శనం అయిపోవడం అంటే వాట్ యూ ఆర్ స్పీకింగ్. అది నీకు కష్టం అనిపించదు. ఆ దర్శనానికి వెళ్లి అది చేసుకొని బయటకొచ్చిన తర్వాత అబ్బా! చాలా టఫ్ సార్ తిరుమల దర్శనం అని నీకు అనిపించదు. అదే అక్కడ రహస్యం. అది చెప్తే అక్కడ కష్టం లేదని కాదు. అది తెలుసుకుంటాడు మనం. సాధన అటువంటివి చేసుకుంటూ ఇప్పుడు అనాథ చక్రం చేరేటప్పటికి వీడికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అలా వస్తుంటాయి. అలా ఇవన్నీ నెమ్మదిగా అంటే ఒక కష్టం అనేటువంటిది ఏర్పడిన తర్వాత దానివలన ఏంటంటే మనకి లైఫ్‌లో ఆహ్, మనం ఎక్కేటువంటి మెట్టు ఇంకొంచెం పటిష్టంగా పట్టుకొని ఎక్కడం అనేటువంటిది మనకొస్తుంది. సో, ప్రాబ్లమ్స్ అన్నటువంటివి మనకి ఏర్పడడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, రెగ్యులర్ లైఫ్‌లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి దాంట్లో మనం సెట్ చేసుకుంటూ వెళుతూ ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది. లేకపోతే నేను చేస్తున్నదే కరెక్ట్ అనిపిస్తుంటుంది వీడికి. ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనేటువంటిది వచ్చేప్పటికి వీడు చేస్తున్న దాంట్లో ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది అంటుండేది వాడికి అనిపిస్తుంది. వెంటనే ఓ పెద్దల దగ్గరకో ఏదో వెళ్తాడు వాడు. వాళ్ళేదో అలా కాదు ఇలా జీవించు నాయనా అని ఏవో చెప్తారు. ఇలాంటివన్నీ నెమ్మదిగా మార్పు చేసుకుంటే ఇవన్నీ కూడా వాడి సాధనకు వినియోగపడేటువంటివే. రెగ్యులర్ లైఫ్‌లో లేదా మన యొక్క డిసార్డర్స్, డిసీజెస్, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఏర్పడడానికి డిస్రప్షన్స్ ఇవన్నీ కూడా దేనికి ఏర్పడుతున్నాయంటే, ఇప్పుడు ఒక సాధన అటువంటి చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అంటే వీడి వరకు సాధన అటువంటిది చేసుకుంటుంటే సరిపోదు. వీడు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు చక్కగా ప్రేమగా ఉండాలి. వీడు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని వీడు కలుపుకోవాలి. అందరితోటి చక్కగా ప్రేమపూర్వకంగా ఉండాలి. నిజానికి ఇదేమవుతుందంటే, ఇది లోపించుతోంది. తెలియకుండా ఏమవుతున్నాడంటే మానవుడు
తనకి తాను వేరు అంటున్న భావం ఎక్కువ పెట్టేసుకుని ఇతరులతో కలవడం అంటుంటే తగ్గిపోతుంది. దీన్నే జ్వాలకులు గారు ఏమని చెప్తారంటే, బ్లడ్ ఫ్లో టు ద హ్యుమానిటీ అంటున్నది ఎఫెక్ట్ అయిందండి అంటున్నారు. బ్లడ్ ఫ్లో అనేటువంటిది ఏం చేస్తుంటుంది మనకి, పర్ఫెక్ట్గా ఎవరికి ఎంత కావాలో అందరినీ కూడా కమ్యూనికేట్ చేస్తుంటుంది. మొత్తం దేహంలో ఉన్న అన్ని భాగాలకి రక్త ప్రసరణ అనేటువంటిది వెళుతుండడం వల్ల ఏం జరుగుతుంది, అన్ని దేహ భాగములు చక్కగా హాయిగా చక్కగా పనిచేయగలుగుతుంది. సో రక్తం అంటున్నది ఏం చేస్తుందంటే ఒక ఆర్గాన్కి ఒక పార్ట్కి ఒక కమ్యూనికేషన్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది. తన దేహంలో ఉన్న అన్ని భాగాలకి కమ్యూనికేషన్ అంటున్నది చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వబడి చక్కగా వాటి యొక్క భాషణ అంటున్నది ఒకరికి చక్కగా నిలబడేట్టుగా బోధపడేటట్టుగా చేసి పెడుతున్నది. చక్కగా ఒకరితో ఒకరి చక్కటి విధానంలో జీవించేట్టుగా చేసి పెడుతున్నటువంటి అంతా కూడా రక్త ప్రసరణ. మానవ జాతికి రక్త ప్రసరణ దెబ్బతి పడింది. దానివల్ల ఏమైంది, ఏ ఆర్గాన్కి ఆ ఆర్గాన్కి రక్త ప్రసరణ విడివిడిగా అటువంటిదిగా పెట్టేస్తున్నడికి అక్కడ డిసీజెస్ అన్నటువంటివి వచ్చేస్తాయి. కంజెషన్స్ అంటాం మనం. ఏమైంది, రక్త ప్రసరణ ఆ ఆర్గాన్లో చేరినటువంటిది అక్కడి నుంచి మిగిలిన వాటికి ప్రసరణ అవ్వట్లేదు. దాన్ని ఏమంటారు, దాన్ని కంజెషన్. కంజెషన్ ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటున్నది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే వచ్చిందో ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా ఇలా పెడుతుంటాయి. సో కంజెషన్ అంటున్నది ఎందుకు ఏర్పడింది, బేసిక్గా రక్త ప్రసరణ అంటున్నది అక్కడ ఎఫెక్ట్ అయింది. అంటే ఏంటి, వాటిలో ఒకటితో ఒకటికి కమ్యూనికేషన్స్ అంటున్నది అవన్నీ కూడా దెబ్బపడ్డాయి. అందు గురించి కంజెషన్స్ అంటుంటే వస్తుంటాయి దేవుడికి. సో మానవ జాతికి కంజెషన్ అంటున్నది ఏర్పడేటికి బ్లాకేజెస్ అంటుంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ ప్రాంతం వాడు ఇంకో ప్రాంతం వాడితో మాట్లాడు, ఈ కులం వాడు ఇంకో కులం వాడితో మాట్లాడు, ఈ దేశం వాడు ఇంకో దేశం వాడిని కలుపుకోడు. దగ్గర మానవ జాతి అంతా ఉన్నది. ఎక్కడెక్కడ వేరే అంటున్న భావం పెంచుకుంటూ ఇంకొకరితో కలవకుండా జీవించడం అంటున్న దాన్ని ఎంతో దానిలో పురోగతి సాధించారు మానవుడు. అంతేపు నా గురువు గొప్ప, నా మార్గం గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా దేశం గొప్ప, ఇలాంటి వాటిలో ఇలా పడిపోయి, సో దానివల్ల ఏమైందంటే మానవ జాతికి అందవలసినటువంటి రక్త ప్రసరణ అంటున్న దాన్ని దెబ్బపడి. సో ఇవన్నీ కూడా వీడు మణిపూరక చక్రం నుంచి అనాథ చక్రానికి ఎప్పుడైతే వస్తాడో ఒక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్స్ అంటాడు వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. చక్కగా ప్రాపర్ రక్త ప్రసరణ అంటున్నది మొత్తం మానవ జాతికి ఎస్టాబ్లిష్ అవ్వబడడం. దీన్ని ఏమన్నారంటే సెవెంత్ రే యాక్టివిటీగా చెప్తారు. వీళ్ళు ఈ యాక్టివిటీని అంతా కూడా సెవెంత్ రే అంటారు. అందు గురించి సెవెంత్ రే యాక్టివిటీ అంటున్న దానివల్ల ఏమవుతుందండి అనగా మనం దిస్ లా ఆఫ్ సెరమోనియల్ ఆర్డర్ అండ్ మ్యాజిక్ అని చెప్పి మనం చాలా చెప్పుకున్నాం సెవెంత్ రే గురించి గతంలో. అందు గురించి ఆ యాక్టివిటీలను రక్త ప్రసరణని ఇక్కడ జ్వాలకులు గారు లింకప్ చేస్తారు ఇక్కడ విషయం. అది ఒకరికి ఇంకొకరికి ఒక చక్కటి కమ్యూనికేషన్స్ అంటుంటే ఎస్టాబ్లిష్ అవ్వబడటం, ఇంకొకరితో చక్కగా కలిసి జీవించగలగడం, ఇదంతా కూడా దేని చేత ఏర్పడుతుంటుందండి అనగా సెవెంత్ రే యాక్టివిటీ అనేటువంటిది ప్రధానం. దానికి సెకండరీ యాక్టివిటీ అంటున్నది ఉంటుండడం చేత వీటిలో ప్రేమాప్యతలు ఇంకొకరితో కలవగలగడం, దీనికి ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది సెకండరీ. సిక్స్త్ రేనేమో ఐడియలిజం ఇస్తుంది. ఫోర్త్ రేనేమో కాంక్రీట్ నాలెడ్జ్, ఇదేంటి హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేస్తుంటే, సెరమోనియల్ ఆర్డర్ అండ్ మ్యాజిక్ అంటున్నది సెవెంత్ రే చేస్తున్నారు. సో ఈ రకంగా ఈ రేస్ గురించి మనం చాలా చెప్పుకున్నాం. ఫస్ట్ రే అంటే విల్ ఆస్పెక్ట్ అని, థర్డ్ రే ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ రే కాంక్రీట్ నాలెడ్జ్. ఇవన్నిటికీ పర్యవసానం పరమావధి ఏంటంటే సెవెంత్ రే యాక్టివిటీ, అది సెరమోనియల్ ఆర్డర్. సో ఈ రక్త ప్రసరణ మానవ జాతికి రక్త ప్రసరణ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేసి వచ్చేటటువంటి సెవెంత్ రే యాక్టివిటీ. అందు గురించి అది ఈ సాధన అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వాటిలో ఈ సెవెంత్ రే యాక్టివిటీ జరుగుతుండడం వలన వాడికి కొంత దానికి సంబంధించినటువంటి డిసీజెస్ అనేటువంటి కొన్ని వస్తాయి. రక్త ప్రసరణ వాటికి సంబంధించిన అది ఇక్కడ రహస్యం. ఎందుకంటే అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ వీడిలో లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్లో వీడు దెబ్బపడుతుంటుంది వీడికి. Healers would do well to remember this and to have in mind that disciples and all good men and aspirants share in this universal disease of humanity, which must take its toll psychologically or physically or both. అది దాని యొక్క పెనాల్టీ బేర్ చేయాల్సి వస్తుంది. టోల్ అన్నారు. సో ఆల్ గుడ్ మెన్ అండ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే కనుక ఒక కమ్యూనికేషన్ మానవ జాతికి అంటున్నది అది దెబ్బపడిపోయింది అంటున్నది.
అందుకని దాన్ని ఫస్ట్ ఎవడు దీని యొక్క పెనాల్టీ బేర్ చేస్తారంటే గుడ్ మెన్ ఆస్పిరెంట్స్ వీళ్ళు బేర్ చేస్తారు. The trouble is of ancient origin and of long established habit and inevitably affects the physical vehicle of the soul. దీనివల్ల ఏమవుతుంది, ఫిజికల్ వెహికల్ ఆఫ్ ద సోల్ అంటున్నది ఫస్ట్ తప్పడుతుంది. అంటే ఒక సోల్కి ఇంకో సోల్ తోటి ఇప్పుడు కనెక్టివిటీ అంటున్నది లేదు. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ వెహికల్ ఆఫ్ ద సోల్ అంటున్నది ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వబడుతుంది. Exemption from the effects of human ills is no indication of spiritual superiority. ఏం జబ్బులు లేవట అంటే వాడు చాలా ఉత్తమోత్తమ సాధన కలిగి ఉన్నట్ట అంటున్నది ఇట్స్ వెరీ రాంగ్ అని చెప్పాడు. అదే చెప్పారు కదా, ఎగ్జామిషన్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఇల్స్ ఈజ్ నో ఇండికేషన్ ఆఫ్ స్పిరిచువల్ సుపీరియారిటీ. హ్యూమన్ ఇల్స్ మానవజాతికి ఎక్కడ లేదంటే సుపీరియారిటీ కాదండి, అది అర్థం అని చెప్పారు. The depths of spiritual selfishness and self-satisfaction. So, the Samantri, however, is more susceptible to the problems, difficulties, and diseases incident in the bloodstream than any of the order rate etc. మిగిలిన వాటికన్నా ఇది ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. అందులో సమంత్రి యాక్టివిటీ అటువంటిది చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటుంటే రక్త ప్రసరణ అటువంటిది అంటే మానవ జాతికి చక్కటి రక్త ప్రసరణ అటువంటిది అందుకూడదు, అది ప్రధానం. సో ఎవరితోటైనా సరే వీడు కలిసి పని చేయగలగడం, కలిసి జీవించడం అటువంటిది ఎక్కడికక్కడ వీడు ఎస్టాబ్లిష్ చేసేసుకుంటూ ఉండాలి మానవుడిగా ఉన్నటువంటి వాడు. With the organization and manifestation of life upon the physical plane and with the organization of the relationship between spirit and matter into form. Spirit and matter into form. స్పిరిట్కే మ్యాటర్కి ఒక రైట్ రిలేషన్షిప్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టేటువంటిది సౌందర్య యాక్టివిటీ. దాన్ని బ్లడ్ స్ట్రీమ్ అన్నారు దాన్ని. It is concerned therefore today as it seeks to create the new order with free circulation and with the consequently intended freedom of humanity from the ills and problems of the past. దీనివల్ల ఏమవుతుందంటే ఇల్స్ అంటే జబ్బు పడటం, పూర్వ కర్మ అంటుండేది ఇదంతా మానవ జాతికి ఒక రకంగా అంటే థర్డ్ ఇనిషియేషన్ వచ్చే స్థితికి వచ్చేటికి వాడి యొక్క పూర్వకర్మ రహితం అయిపోతున్నాడు. జబ్బులు రావని కాదు అర్థం, పూర్వకర్మ అంటుండే ఎక్కడా మెగలదు వాడికి మాత్రం, వాడి జబ్బులు రావని కాదు అర్థం. అవన్నిటిని వాడు దాటేసిన వాడు అవుతాడు. వాడికి జబ్బు కాబట్టి వస్తుంది పోతుంది, అది వాడి మీద పెద్ద ప్రభావం చూపించదు. వాడి మీద ప్రభావం చూపించదంటే వాడు దానివలన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తాడు, పరీక్షలు చేయించుకుంటాడు, మనలాగా హాస్పిటల్స్కి వస్తాడు, మందులు తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు. అదే దాని నెక్స్ట్ హీ గోస్ ఇన్ టు ద యాక్టివిటీ ఆఫ్ హిజ్ ఓన్. వేరే వాళ్ళు ఏంటంటే మానవులు మామూలు మనం అక్కడ ఉండిపోతున్నాం, అది తేడా ఉంది. సో దీంతో మనం ఈ ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో సెకండ్ లెసన్ ఏంటంటే డిసీజ్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. దీనిలోకి వెళ్తున్నాం. Due to the flow of energy to all parts of the body directed by either the personality, some aspect of the personal lower self, or by the soul via the brain, are many and become acute as the disciple nears initiation or become an initiate. వీడు ఇనిషియేషన్ దగ్గరగా వీడు చేరుతున్న కొద్దీ వీడిలో ఏం జరుగుతుంటుందంటే కనుక ఎనర్జీ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంత సర్క్యులేట్ అవుతున్నది. నెమ్మదిగా వీడి యొక్క సోల్ నుంచి వీడి బ్రెయిన్కి వీటికి అంత సర్క్యులేషన్, మైండ్ నుంచి బ్రెయిన్కి ఇవన్నీ కూడా సర్క్యులేషన్ అవ్వడం ఎంత ప్రాపర్గా జరుగుతూ వీడు ఇనిషియేట్గా వీడు దగ్గరికి వెళుతున్న కొద్దీ డైరెక్టెడ్ బై either the personality, some aspect of the personal lower self, or by the soul via the brain, or many, and becomes acute as the disciple nears initiation. ఇవన్నీ కూడా ఈ కనెక్టివిటీ అంతా కూడా చక్కగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వీడి ఇనిషియేషన్ దగ్గరగా వెళుతున్న వాడికి సోల్కి, మైండ్కి, బ్రెయిన్కి ఇవన్నీ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎస్టాబ్లిష్ అవ్వబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ ది physiological ills which this produces, there are many other conditions brought about by this inflow of force. ఇది కాకుండా కొన్ని బయట నుంచి కొన్ని ఇన్ఫ్లో ఆఫ్ ఫోర్స్ అంటుంటే వీడికి అలా అందుతుంటుంది కదా. అంటే సోల్, మైండ్, బ్రెయిన్ ఈ కనెక్టివిటీ కాకుండా చోట్ల నుంచి ఎనర్జీస్ అంటుంటే అలా దిగి వస్తుంటాయి. ఆ ఆస్పెక్ట్ చెప్తున్నారు. అది జరుగుతున్నప్పుడు there are many other conditions brought about by the inflow of force. The disciple becomes, for instance, overstimulated and therefore overactive. He becomes unbalanced. And when I say this, I do not refer to mental imbalance, though that can happen, but to overdevelopment and overexpression
in some part of his nature. ఓవర్ డెవలప్మెంట్ అండ్ ఓవర్ స్టిమ్యులేషన్ ఉంటుంది జరుగుతున్నటికి, అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం అంటుంది కాదు ఇక్కడ అర్థం. వర్క్ అంటుండేది ఎక్సెస్గా వీడికి అందుతూ ఉంటుంది అని అర్థం. అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయినటువంటి వాడు పనిచేసేటువంటి దానిలో కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటుంది, చిరాకులు పరాకులు ఆందోళనలు కంగారులు బీపీలు షుగర్లు ఇవిగా ఉంటుంది ఇంబ్యాలెన్స్ వర్క్. ఉదాహరణకి మనం ఒక రోజు ఒక పని చేస్తాం, లేదా 4 పనులు చేస్తాం, ఒకటే రోజు 20 పనులు మన నెత్తిన పడ్డాయి అనుకోండి, ఏది ఎప్పుడు చేయాలి ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇటు ఈ పని చెబుతుంటే అటు ఆ పని దగ్గరకు వస్తుంటుంది, ఆ పని చెబుతుంటే ఇటు ఈ పని ఆ పని ఇలా ఇదైపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది బ్రెయిన్. అలా కాకుండా చోట్లో వీడు పని చేయాల్సినటువంటి పని అలా ఫైల్స్ ఉదాహరణకి బాగా చాకచక్యత మంచి కలెక్టర్ గారు లేదా మంచి ఇంజనీరు మంచి బాగా పనిలో చాకచక్యత సంపాదించినటువంటి వాడు ఒకే ఒక రోజు మామూలుగా 4 ఫైల్స్ చూసేటువంటి టేబుల్ మీద ఒక 20 ఫైల్స్లో 30 ఫైల్స్ వచ్చేసాయి అనుకుంటే, వాడు చెప్తాడు ఈ 4 రోజులు మనం చాలా కష్టపడి పనిచేయాలి, టీం అందరిని కూడా వాడు రెడీ చేసి పెట్టుకుంటాడు, టక్క 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 ఈ ఫైల్ వీడికి ఆ ఫైల్ వీడికి అలా వాడు రాసేసి వాడు ఫార్వర్డ్ చేస్తుంటాడు, వాడు పని చేసుకుంటాడు, వీడు పని చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, కానీ ఎక్కడా వీడు మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వడు. కానొక పరిస్థితిలో ఓవర్ వర్క్ అన్నటువంటిది అందుతున్నటువంటి వర్క్ని మనం చేయలేమండి చెప్పి పక్క మూసేసి కూర్చునేవాడు ఉపయోగం లేదు. ఆ స్థితిలో కూర్చున్నటువంటికి అందుతున్నటువంటి వర్క్ని చక్కగా తీసుకుని టకటకా చేసేయడం అటువంటిది కార్యక్రమంగా కలిగి ఉంటాడు. ఎందుకు వీడు సోలు ఇవన్నీ లింక్ అప్ అయి ఆ ఆస్పెక్ట్ కాకుండా సోడ్లో నుంచి డైరెక్ట్గా వీడికి వర్క్ అందుతుంది. ఆ ఆస్పెక్ట్ చెప్తున్నారు మనకు. The disciple becomes, for instance, what are they? An imbalance can happen. But to war development and war expression in some part of his nature, he can become extravagantly over-organized through the medium of some overactive center or unorganized and inactive. He is therefore subject to the imbalance of the glandular system with all its attendant difficulties. His overstimulation or his undevelopment, where the centers are concerned, normally affects the glands, and they in their turn produce character difficulties, which necessarily in their turn produce environment problems as well as personality handicaps. నమ్మగా ఏమవుతుంది, ఓవర్ స్టిమ్యులేషన్ ఉంటుంది జరిగేటప్పటికి కొన్ని సెంటర్స్ వీటిలో ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి పనిచేయడం ఉంటుంటుంది, కొన్ని సెంటర్స్ అండర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉండిపోవడం. దీనివల్ల ఏమవుతుంది, సెంటర్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యో వాటి దగ్గరలో ఉండేటువంటి గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి, దగ్గరలో ఉండేటువంటి గ్లాండ్స్ ఎఫెక్ట్ అయినటువంటి దాని ద్వారా మిగిలిన బాడీ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా లివర్ ఎఫెక్ట్ అయిందిట లేదా కిడ్నీ ఎఫెక్ట్ అయిందిట, డైరెక్ట్గా కిడ్నీలన్నీ జబ్బు వచ్చేసింది అని అనుకోకండి. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ఇవన్నీ మనం చెప్పుకున్నాం చాలా. ఫస్ట్ 7 సెంటర్స్లో డిస్టర్బెన్స్ అంటే స్టార్ట్ అవుతుంది. పలానా సెంటర్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు అది పలానా ఎండోక్రైన్ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినటువంటిది నెక్స్ట్ దాని కన్సర్న్ ఆర్గాన్స్ వాటిలో ఆ డిస్టర్బెన్స్ అంటే చూపిస్తుంటుంది. ఇది జరిగేటువంటి విధానం. సో ఓవర్ స్టిమ్యులేషన్ అండర్ స్టిమ్యులేషన్లో ఎప్పుడైతే ఒకటి ఓవర్ స్టిమ్యులేట్ అయిందో ఇంకొకటి అండర్ స్టిమ్యులేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దారిలో మనకు ఉన్నటువంటి 24 గంటల్లో ఓవర్ వర్క్ అంటుండేది వచ్చేసేటికి కొన్ని వర్క్స్ మనం టైం ఎలా అయితే కేటాయించలేమో దానివల్ల ఆ వర్క్స్ దెబ్బ పట్టుకొస్తుంటాయో అక్కడ డిసీజ్ అంటుండేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నారు డిస్టర్బెన్స్ అన్నారు దాన్ని. It is then a vicious cycle and is all due to wrong direction of force and the inflow of force from one or other of the personality vehicles to its related center, that is astral force and its relation to the solar plexus, and then the appearance of the problems of health, of character and of influence. So దీనివల్ల ఏమవుతుంది, ఈ డిస్టర్బెన్స్ అంటుండే దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సెంటర్స్కి ఎనర్జీస్ చక్కగా అందకపోవడం, కొన్ని సెంటర్స్కి ఎనర్జీస్ ఎక్కువ అందిపోవడం ఇది జరుగుతుంది. ఎనర్జీస్ తక్కువగా అందడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ అంటుండేది స్టార్ట్ అవడం. ఓవర్గా అందుతున్నట్లోనూ డిస్టర్బెన్స్, హైపర్ హైపో 2 రకాలు ఉంటాయి కదా మనకి ఎండోక్రినాలజీలో కూడా. హైపర్ అంటే ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడుతుంది, హైపర్ అంటే తక్కువ స్టిమ్యులేట్ అవ్వబడుతుంది. ఈ యాక్టివిటీ వలన వాడికి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అంటుంటే వస్తుంటాయి. పర్సనాలిటీ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫిజికల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పర్సనాలిటీ లెవెల్లో అంటే వీడు ఆ ప్లేన్లో నుంచి నెక్స్ట్ ప్లేన్లోకి వీడు ఎలివేట్ అవ్వడంలో వీడికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
ఫిజికల్ లెవెల్లోకి వచ్చేటికి ఆ కన్సర్న్ ఆర్గాన్స్, ఆ సెంటరు, తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్ ఇవి ఎఫెక్ట్ అవ్వబడటం అంటే జరుగుతుంది. ఈ రకం ఉంటుంది. అపియరెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ హెల్త్, ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓవర్ రేడియేటరీ యాక్టివిటీ టు ద మీడియం ఆఫ్ సమ్ సెంటర్ attracts attention and the disciple becomes the victim of his own achievement. దీంట్లో ఏమవుతుంది? ఓవర్ రేడియేటరీ యాక్టివిటీ అంటుండే జరుగుతుంది. అంటే ఏమవుతుంది? పడ్డ నీరు అలా ఆవిరైపోతుందండి, ఎక్కడ సరిపోవట్లేదు. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ రేడియేటరీ యాక్టివిటీ. చోట్లో నుంచి వీడికి అందుతో అన్నటువంటి దానికి సరిపోయేటువంటి విధంగా వీడు తయారై ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి బాడీ వీడంతా పెట్టుకోవాలి. ఓవర్ రేడియేటరీ యాక్టివిటీలో వీడు అంటే వీడికి వ్యక్తిగతంగా ఎక్కడా ఉండదు ఈ రహస్యాలన్నీ కూడా. చోట్ల నుంచి వీడు కూర్చున్నట్టు వీడికి ఇగో ఈ వర్క్ చేయి, ఆ వర్క్ చేయి, ఇలాంటివన్నీ ఇండికేషన్స్ అందుతుంటాయి. దాన్ని చేసుకుంటూ వెళుతున్న కొద్దీ వీడికి ఎక్సెస్ యాక్టివిటీ అంటున్నది ఒక సందర్భంలో అలా దిగిపోతుంది. ఎక్సెస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ రేడియేటరీ యాక్టివిటీ అంటారు. Through the medium of some center attracts attention and the disciple becomes the victim of his own achievement. I shall deal with this at a greater length when I take up the diseases which develop from the four categories. These difficulties are of most general kind, but do affect primarily second and sixth ray disciples. Are of a most general kind. ఈ డిసీజెస్ ఇవి అంటే ఈ రేడియేటరీ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఇది జరుగుతున్నప్పుడు ఒకనొక సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడటం అంటే జరుగుతుంది. ఉదాహరణకి ఓవర్ రేడియేటరీ యాక్టివిటీ అంటే దాంట్లో ఉదాహరణకి సేవ అనేటువంటిది ఎక్కువ ప్రధానంగా జరుగుతుంది అనుకోండి. సేవ అనేటువంటి చేయడంలో వీడి యొక్క హార్ట్ సెంటర్ అనేటువంటిది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ సెంటర్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వబడటం అంటే చేయడం చేత నెమ్మదిగా ఆ ప్రెషర్ అనేటువంటిది హార్ట్ మీద ఎక్కువ పడుతుంది. హృదయం అంటే మీ యొక్క ఫిజికల్ హార్ట్ మీద ఎక్కువ పడుతుంది. ఫిజికల్ హార్ట్ మీద పడేవాడికి దానివల్ల వీడికి ఉదాహరణకు వాడికి ఏదో పాల్పిటేషన్స్ రావచ్చు, లేదా ఎక్టోపిక్ బీట్స్ రావచ్చు, ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. అరిథ్మియాస్ అనండి, లేదా వీడికి ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, టెకెప్నియాస్, ఇవన్నీ వీడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ప్రధానంగా ఏ అంటే ఒకటి సెకండ్ అండ్ సిక్స్త్ రేస్, ఈ రెండు. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, సర్వీస్ అంటున్నది ఉంది అంటే అక్కడ డెఫినెట్గా సెకండ్ రే యాక్టివిటీ, సిక్స్త్ రే యాక్టివిటీ అంటున్నది ఉంటుంటుంది. సెకండ్ ఆర్ సిక్స్త్, ఇవి ఎందుకంటే ఆయనకి సిక్స్త్ రే ఇండికేట్స్ ఐడియలిజం, పరిపూర్ణమైనటువంటి భక్తి వాడికి సిక్స్త్ రే. సెకండ్ రే అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ప్రేమ లేకుండా సర్వీస్ అంటున్నది ఎక్కడ ఉండదు మీకు. అందుగురించి మైత్రేయుల వారు సిక్స్త్ రే అంటే మనకి మాస్టర్ జీసస్. వీళ్ళిద్దరి యాక్టివిటీ అంటున్నది ప్రపంచంలో అలా సాగుతుంటుంది. సిక్స్త్ యాక్టివిటీ నుంచి వీడు మైత్రేయుల వారి యాక్టివిటీలోకి వీడు వెళుతుంటాడు. దట్ ఈస్ సిక్స్త్ అండ్ సెకండ్ రేస్, ఇవి జరుగుతుంటాయి. The one become because the second ray is the building ray and is therefore concerned predominantly with outer manifestation and with the utilization of all the centers, and the other because it is primarily the ray of tension, a tension which can work out in the form of the most evil fanaticism or the most altruistic devotion. Second ray అంటే ఏమంటే ఈజ్ ద బిల్డింగ్ రే. 10 మందిని కలుపుకుంటూ పోతుంటాడు. మనందరం కలిసి చక్కటి సేవ చేద్దాం రండి, మనందరం కలిసి చక్కగా ఈ రకంగా గురు పూజ చేసుకుందాం రండి అని వీడు అందరిని ఎలా పిలుస్తుంటాడు చూసారా. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ రే యాక్టివిటీ. నెమ్మదిగా సిక్స్త్ రే యాక్టివిటీలోకి వచ్చేటికి ఏమవుతుంది? ఆల్ట్రూయిస్టిక్ ఫెనాటిజం అన్నారు, ద మోస్ట్ ఈవిల్ ఫెనాటిజం అన్నారు. ఏ టెన్షన్ విచ్ కెన్, అది వీడు ద రే ఆఫ్ టెన్షన్ అన్నారు, ప్రైమర్లీ ద రే ఆఫ్ టెన్షన్. సిక్స్త్ రే వచ్చేటికి రే ఆఫ్ టెన్షన్. అది ఏంటి? గురు పూజలు అంటే ఈ రకంగానే చెయ్యాలి, ఈ రకంగానే ఉండాలి, ఇట్లానే చెయ్యాలి. అది కాకుండా వచ్చింది మనం 10 మందిని కలుపుకున్నాం కదా, 10 మందిని కలుపుకున్నాడికి 10 మంది 10 రకాల ఐడియాస్ ఇస్తారు. అలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ ది రే ఆఫ్ టెన్షన్. ఇలానే ఉండాలి, ఇలానే కూర్చోవాలి. ఇట్స్ ఆల్ ఒక ఇదన్నమాట. అంటే జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఎక్కడ ఒక విషయాన్ని తప్పుగా అవగాహన చేసుకుని మనం జారిపోతాం, ఇటు వెళ్ళిపోతాం. మనం ఎక్కుతున్నది కొండ కదండి,
తప్పుగా అవగాహన చేసుకున్నామా దిగి అధోలోకాల్లో పడిపోతాం. కొండ మించి పడ్డవాడు భూమి మీద నిలబడ్డు, ఇంకా కొంత మట్టి అంటే ఇంకా అక్కడ ఏదైనా సముద్రం ఏదంటే అందుకు జారి వెళ్ళిపోతాడు వాడు. ఆ కొండ పక్కనే తల ఏదో ఉందనుకోండి, వీడు జారినవాడు వెళ్ళి అసలే అధోలోకాల్లోకి వెళ్ళిపోతాడు. మరి కొండ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. ఇలా సిక్స్త్ రేని అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా అవగాహన అండర్స్టాండ్ రే ఆఫ్ టెన్షన్. A tension which can work out in the form of the most evil fanaticism or the most altruistic devotion. All the rays present the same problems, needless to say, but the second ray deals largely with the soul's activity through all the centers. Second ray అంటే ఏం చేస్తుందంటే మెయిన్గా సోల్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. సెకండ్ రే త్రూ ఆల్ ది సెంటర్స్. ప్రేమ అనేటువంటి చూపించడానికి వీడి మీద ప్రేమ చూపించడం, వాడి మీద ప్రేమ చూపించడం అంటే అది ప్రేమ అవుతుంది కదండి. ప్రేమ అని ఎప్పుడు ఏదైతే అన్నారో మన పిల్లవాడికి వీడి మీద ప్రేమ చూపిస్తున్నాం అంటే అది ప్రేమ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. మన కుటుంబం కాబట్టి వాడికి పొద్దున్నే మనం అన్ని చేసి పెడుతున్నాం, లేదా మన కుటుంబం కాబట్టి వాడికి డబ్బు సంపాదించి తీసుకొచ్చి వాళ్ళకి పండగకి బట్టలు కొంటున్నాం, వాళ్ళకి కావాల్సిన కొనిపెడుతున్నాం, దాన్ని ప్రేమ అంటారంటే దట్ కెనాట్ బి కాల్డ్ అస్ లవ్. మాస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు నారదభక్తి సూత్రాలు. అది ప్రేమ కాదు నాయన అని చెప్పారు. ఇంకో పేరు ఏదో రాసుకోండి కావాలంటే. దాన్ని ప్రేమ అంటున్నాం కాబట్టి ఆయన పరమ ప్రేమ అని చెప్పారని చెప్పి నారదభక్తి సూత్రాలు ఆయన చెప్తారు చాలా. కనుక సో సెకండరీ అంటుండేది ఏం చేస్తుందంటే లార్జ్లీ విత్ ద సోల్స్ యాక్టివిటీ త్రూ ఆల్ ది సెంటర్స్, దోస్ అబౌవ్ అండ్ దోస్ బిలో ది డయాఫ్రమ్. అందరితోటి కలుపుకోవడం అంటున్నది సెకండ్ యాక్టివిటీ. అబౌవ్ ది డయాఫ్రమ్ని కలుపుకుంటుంది, బిలో ది డయాఫ్రమ్లో ఉన్న సెంటర్స్ని కలుపుకుంటుంది. చుట్టాలని ప్రేమిస్తుంది, ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తుంది, బయట వాళ్ళని ప్రేమిస్తుంది, అపరిచితులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమిస్తుంది. ఎవరిని వీళ్ళు ప్రేమ అంటుండే వీడి మీద చూపించాలని ఉండదు కదా. దట్ ఈస్ కాల్డ్ సెకండరీ. బిలో ది డయాఫ్రమ్లోనే చూపిస్తుంది, బట్ విత్ ద హార్ట్ యాజ్ ది ప్రైమ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్. హార్ట్ యాజ్ ది ప్రైమ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్గా సెకండరీ యాక్టివిటీ అంటుంది సాగుతుంటుంది. Sixth ray has a close relation to the solar plexus center as the clearing house and the place of reorientation of the life force in the personality. Bear this constantly in mind. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఏమంటున్నారు ఆయన? సిక్స్త్ రే యాక్టివిటీ ఇస్ ది సోలార్ ప్లెక్సస్ యాక్టివిటీ, మణిపూరక చక్రం. సోలార్ ప్లెక్సస్ యాక్టివిటీ ఏం చేస్తుంటుంది వీడిని? వేడిలో ఉన్నటువంటి అన్ని కూడా అలా దహనం చేసేసుకుంటారు. అయిపోతుంది ఫైరీ కదా. సో ఫైరీలో నుంచి వీడు నెక్స్ట్ వీడు వెళ్ళేటువంటిది దీంట్లోకి వెళ్తారు, హృదయ కేంద్రంలోకి వెళ్తారు. సో ఈ ఫైరీ ఆస్పెక్ట్గా మణిపూరక చక్రం వీటిలో జరుగుతున్నటువంటి యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే వీడికి సోలార్ ప్లెక్సస్ సెంటర్ యాజ్ ద క్లియరింగ్ హౌస్ అండ్ ద ప్లేస్ ఆఫ్ రీఓరియంటేషన్ ఆఫ్ ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద పర్సనాలిటీ. క్లియరింగ్ హౌస్ అన్నారు. అంటే మొత్తం వీడు ఈ దేశం నుంచి వేరే దేశం వెళుతున్నాడంటే, వెళుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ దేశంలో వాడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా అన్నీ ఫినిష్ చేసేసుకుంటాడు. ఎక్కడ ఏ బ్యాంక్స్లోనూ అప్పులు ఉంచుకోడు, ఎక్కడ ఏవి లావాదేవీలు ఉంచుకోడు. అందరితోటి క్లియర్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫంక్షన్ ఏదో చేసుకుంటాడు, అందరినీ పిలుస్తాడు ఇంటికి, అందరికీ వాడికి చేతనైనటువంటి గిఫ్ట్స్ ఏవో ఇచ్చేస్తాడు, అందరికీ టాటా బై బై చెప్పేసి ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోతాడు. అది వచ్చేసి దానివల్ల ఏమవుతుంది? ఇది మనకి సోలార్ ప్లెక్సస్ నుంచి వీడు అనాహత చక్రంలోకి వీడు చేరతారు. అది సో లైఫ్ ఫోర్స్ ఆఫ్ ది ఇన్ ద పర్సనాలిటీ అంటుంటే జరుగుతుంది వీడికి. సో ఈ లైఫ్ పర్సనాలిటీ ఆస్పెక్ట్లో ఒక పరిపూర్ణత అంటుండే మణిపూరక చక్రంలో సూచిస్తుంది. నెక్స్ట్ పరిపూర్ణత అంటుండే అంటే పర్సనాలిటీ అంటే మనకు తెలుసు, అందరి దాని గురించి ఎక్కువ చెప్పుకోవటం. పర్సనాలిటీ అంటుండేది ఏర్పడిపోయిన తర్వాత నెక్స్ట్ వీడు ఆత్మలోకాల్లో వీడు విచ్చుకోవాలి, అంటే సోల్ యాక్టివిటీలోకి వీడు విచ్చుకోవాలి. అది జరుగుతున్నాడు. సో పర్సనాలిటీ లెవెల్ అంటుండే వీడికి సిద్ధింపడేది వీడు మణిపూరక చక్రంలో. సో బేర్ దిస్ కాన్స్టెంట్లీ ఇన్ మైండ్ అన్నారు. సో దిస్ ఇస్ అబౌట్ దిస్. నెక్స్ట్ థర్డ్ లెసన్లో మనకి ఏమైనా స్టార్ట్ చేస్తున్నా అంటే ద ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ ది రెస్పిరేటరీ ఆర్ బ్రీతింగ్ సిస్టమ్. మనకి బ్రీతింగ్ సిస్టమ్ని రెస్పిరేటరీ అంటే సో టు హ్యావ్ ఇన్ బ్రీఫ్ అబౌట్ నర్వస్ సిస్టమ్ ఏం జరుగుతుందంటే మనకి చోట్ల నుంచి డిసైపుల్గా ఉంటుంటాడు ఒక్కొక్కసారి ఓవర్ యాక్టివిటీ అంటుంటుంది అందుతుంటుంది. ఓవర్ యాక్టివిటీ అంటుంటుంది అందుకున్నటువంటి వాడికి ఏం చేయాలి? వీటి నెక్స్ట్ యాక్టివిటీని ఆ సంబంధించిన యాక్టివిటీ ఆ సెంటర్స్ మీద ప్రభావం చూపుతుంటుంది. దానివల్ల కొన్ని మనలో ఉన్నట్టు ఎనర్జీస్ ఎక్కువగా ఆ సెంటర్కి అందుతుండడం, మిగిలిన సెంటర్స్కి తక్కువగా అందుతుండడం,
ఆ మిగిలిన సెంటర్స్కి తక్కువగా అందుతుండడం వలన వాటిలో కొంచెం డిస్టర్బెన్సెస్ అన్నట్టు స్టార్ట్ అవుతుంది. ఈ సెంటర్కి ఎక్కువగా అందుతుండడం వల్ల దీనిలో కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నట్టు స్టార్ట్ అవుతుంటాయి. సో దీన్ని వీడు నెమ్మదిగా వీడు ఛానలైజ్ చేసుకుని చక్కగా వీడు ఒక సామ్యత అంటున్నది సిద్ధించుకోవాలి. అది ఇక్కడ యోగి రహస్యం. అది ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ డిసీజ్ అలానే బేర్ చేయండి అంటుండి చెప్పడం కాదు. ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల క్లాస్‌కి రావడం మానేస్తామండి. ఎందుకంటే డిసీజ్ అని మాకనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. క్లాస్‌కి రావడం వల్ల మీకు తెలియబడేటువంటిది ఏంటంటే, ఈ చదువుకోవడం వలన ఈ డిసీజ్ వస్తాయని చెప్పారాయన ఆల్రెడీ మనకి. సో, మనకి ఎప్పుడైతే ఆ స్టిమ్యులేషన్ అనేటువంటిది అందుతుందో, దానికి కావాల్సినటువంటి యాక్టివిటీ, దానికి కావాల్సినటువంటి విధానం అనేటువంటిది దేహం మీద పడిపోకుండా, ఆ యాక్టివిటీని స్వీకరించి దాన్ని చేసుకుంటూ, మిగిలిన దేహ భాగాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటువంటి విధానం వీడి లైఫ్‌లో వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అంటే దానికి కావాల్సినటువంటి ఆహార నియమాలు పాటిస్తాడు. దానికి కావాల్సినటువంటి జీవన శైలిని వాడు మార్చుకుంటాడు. ఇవన్నీ వీడు ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటాడనమాట. అది ఇక్కడ రహస్యం. సో, నెక్స్ట్ థర్డ్ లెసన్‌లోకి వెళ్తున్నాం మనం. ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. ఆర్ రిలేటెడ్ టు ద హార్ట్ అండ్ దేర్‌ఫోర్ కన్సర్న్డ్ విత్ ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రైట్ రిథమ్ అండ్ రైట్ కాంటాక్ట్ విత్ ది ఎన్విరాన్మెంట్. ఇక్కడ రైట్ రిథమ్ ఉండాలి. రైట్ కాంటాక్ట్ విత్ ది ఎన్విరాన్మెంట్ అన్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్సలేషన్. రైట్ కాంటాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఎక్సలేషన్. కాంటాక్ట్ వీడు చక్కగా లింకప్ అయిపోగలగడం అంటున్నది ఇన్హలేషన్. దిస్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్ ఆస్పెక్ట్స్. చోట్ల ఉన్నటువంటి వాటికి వీటికి ఒక సామ్యత అంటున్నది వీడి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ తోటి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందు గురించే కన్నులు మూసుకోగానే ఏ గురువైనా సరే, ఏ మతమైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ బ్రీతింగ్ యాక్టివిటీని స్టెబిలైజ్ చేసుకోండి అని చెప్పాలి ఎవడైనా సరే. అది లేకుండా వేరే సాధన చెప్తామంటే అది అక్కడ నిలబడదు. ఫస్ట్ హ్యావ్ యువర్ బ్రీతింగ్ యాక్టివిటీ ఇన్ హార్మనీ. అది ఎస్టాబ్లిష్ చేసుకోవడం. మొదట్లో కొందరు గురువులు కాకపోతే కొన్ని రకాలుగా చెప్పొచ్చు ఈ హార్మనీని. ఏదో కాసేపు ఆ గాలి పీల్చండి, కాసేపు ఆపండి, కాసేపు వదలండి ఇలాంటివి ఏదైనా సరే అక్కడే వీడు చేయాల్సినటువంటి సాధన. అది బాగా అర్థం చేసేసుకోండి. సాధన అంటున్నది అక్కడే చేయాలి వీడు. ఆ చేసేటువంటి సాధనలో వీడు చెందవలసినటువంటిది ఏమిటంటే, ఒక హార్మోని అంటున్నది వీడి బ్రీతింగ్‌లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వీడది. సో, అప్పుడు వీడికి రైట్ ఓరియంటేషన్ విత్ ది ఎన్విరాన్మెంట్ అంటున్నది సిద్ధిస్తుంది. The drawing in of the life breath, the sharing of the air with all other human beings denotes both an individual center of life and participation also in the general life of all. ఇండివిజువల్ లైఫ్‌లోనూ అది సిద్ధింపడుతుంది. అదే గాలి కదా అందరూ పీల్చి వదులుతున్నది. సో, వాళ్ళలో ఒక సామ్యత అంటున్నది సిద్ధిస్తుంది. సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్‌గా చెప్తారు. దీన్నే తులారాశిగా చెప్తారు. మాస్టర్ ఈకి గారు ఈ యాక్టివిటీనే తులారాశిగా చెప్తారు. దీన్నే ప్రాణాయామముగా చెప్తారు మాస్టర్ ఈకి గారు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. దిస్ ఈస్ కాల్డ్ ప్రాణాయామం. ప్రాణాయామంలో ఎలా ఉండాలి? చాలా రిథమిక్‌గా ఉండాలి. ప్రాణాయామం అంటే ఎంతసేపు గాలి పీల్చాలో అంతసేపు గాలి వదులుతారు. చక్కటి సామ్యత స్థితి అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాణాయామము. యాస్ గివెన్ బై పతంజలి. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఇట్ ఈస్ కాల్డ్ తులా ఆర్ లిబ్రా స్టేట్. విత్ రెస్పెక్ట్ టు ఈ స్థితికొచ్చేటికి వాడిలో ఉండేటువంటి అనాహత చక్రమునకు సంబంధించిన యాక్టివిటీగా చెప్తాం. షట్చక్రాల్లో చెప్పినప్పుడు అదే మీరు విత్ రెస్పెక్ట్ టు ది 7 రేస్ ఇట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ రే. ఇది ఇన్ని రకాలుగా చెప్పబడేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. The drawing in of the life breath, the sharing in of the air with all human beings denotes both an individual center of life and participation also in the general life of all. So these problems of individual or separate existence and of its opposite, the sacred word, the Om, is intimately related. దీనికి ఓంకారాన్ని బాగా ధ్యానం చేయండి. చక్కగా తస్యవాచక ప్రణవః ఆయన ఉచ్చరించిన నామము ఓంకారము అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. చాలా అలా ఓంకారాన్ని అలా శబ్దాన్ని అలా వింటూ ఉండండి. మిమ్మల్ని అంతర్లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది ఓంకారం. అలా ఎంతో పవిత్రమైనటువంటి శబ్దం. కనులు మూసుకొని మీకు సమయం ఎప్పుడు కుదిరినా సరే, ఇప్పుడు కాసేపు పని లేదు అని మీకు అనిపించినప్పుడు, చక్కగా మీరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోండి. చక్కగా కన్నులు మూసుకొని ఇలా అలా కాసేపు ప్రశాంతంగా ఓంకారాన్ని అలా ఉచ్చరించుకోండి. అద్భుతంగా ఉంటుంది మీ ఆ ఎక్స్‌పీరియన్స్. వీలైనంత వరకు ఒక ఓపెన్ ఎయిర్‌లో ఎక్కువ ఇచ్చేయండి. చాలా వైభవంగా ఉంటుంది. ఇంకా క్లోజ్డ్ రూమ్ కన్నా ఓపెన్ ఎయిర్‌లో ఇది చేయడం చాలా మీకు లింకప్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎన్విరాన్మెంట్‌కి మీకు లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది చాలా ముఖ్యం.
ఇంకా దానికన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక కొండ ప్రాంతం నాకు వెళ్ళింది ఓంకారం చేయండి. చాలా హైయెస్ట్. అంటే సెంటర్ సర్కంఫరెన్స్ మనకు అక్కడ చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి కనబడుతుంటుంది. సర్కంఫరెన్స్ మనకు అలా మన చుట్టూతో ఉండేదంతా కూడా సర్కంఫరెన్స్ వీడు సెంటర్గా ఉన్నట్టుగాను. ఇప్పుడు అక్కడ కూర్చొని అలా ఓంకారాన్ని అలా కాసేపు అలా కూర్చొని అలా ఓంకారాన్ని స్మరణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా ధ్యానం చేసుకుంటూ అలా కూర్చోండి కాసేపు. కాసేపు ఓంకారం అలా ఉచ్చరించడం అలా జరుగుతూ ఉంటే అలా జరుగుతుంటే నెమ్మదిగా కాసేపు అయిన తర్వాత ఓంకారం మీ మనసులో ఉచ్చరింపడుతున్న ఓంకారాన్ని మీరు అలా వినడం అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. లోపల ఒక శబ్దం అన్నటువంటిది మనలో జరుగుతూ ఉంటుంది. ఆ శబ్దాన్ని వినడానికి వీడు ఉచ్చారణ చేయవలసినటువంటిది ఓంకారం. ఈ ఓంకారం అలా వింటూ ఉచ్చారణ చేస్తూ ఉంటే నెమ్మదిగా అలా కాసేపు ఉచ్చారణ చేసిన తర్వాత కాసేపు అలా కన్నులు మూసుకుని కాసేపు ఆగండి. లోపల ఆ శబ్దం ఎక్కడ వినపడుతుందో అలా వినడానికి ధ్యానం చేయండి. అంటే ఏ శబ్దాలు మీకు వినబడినటువంటి ప్రదేశంలో వెళ్ళి అభ్యాసం చేయాలి. అప్పుడు నెమ్మదిగా మీ లోపల నుంచి ఒక శబ్దం నిజంగా వినబడుతుంది. అది ఈ చెవులతోటి వినబడేటువంటిది కాదు. లోపల ఇంకో చెవులు ఉంటాయి, వాటితోటి వినబడేటువంటి శబ్దం అలా మీకు అలా వినబడుతుంది. అలా వినబడుతున్నటువంటి శబ్దాన్ని అలా వింటూ ఉండండి. మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా ఓంకారాన్ని ఉచ్చరించాలి. మళ్ళా కాసేపు అలా ఉచ్చారణ ఆపేసి అలా నెమ్మదిగా లోపల ఉండేటువంటి శబ్దం యొక్క యాక్టివిటీ అంటున్నది వినడంలో మీ యొక్క టైం అంటున్నది అలా గడుస్తుంటుంది. ఆ టైం పెరుగుతుంటుంది. మీరు ఓంకారం ఉచ్చారించవలసినటువంటి టైం అలా తగ్గిపోతుంటుంది. అలా జరుగుతూ ఉండేటువంటి దాన్ని ఏమన్నారంటే ధనుస్సు రాశి యొక్క యాక్టివిటీగా చెప్తారు ఇదంతా కూడా. ఈ ధనుసు రాశిలోకి వెళ్ళినటువంటి వాడికి ఏమవుతుందంటే కనుక లోపల నుంచి ఒక శబ్దం వినడం అంటున్నది అలా ఓం అలా ఉచ్చరించడం ఓంకారం ఒకటి. ఈ ఈ ఉచ్చారణలో వీడు లోపల నుండి ఓంకారాన్ని వినడం అంటున్నాడు వీడికి అలా దగ్గరికి అలా వెళుతుంటాడు. ఇది వీడు ధనుసు రాశిలో సిద్ధించింది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకరిని మళ్ళీ పాయింట్ వచ్చింది కాబట్టి అలా చెప్తున్నాం. నెమ్మదిగా అక్కడి నుంచి వీడు మకర రాశిలోకి వెళతాడు. మకర రాశిలోకి వెళ్ళినప్పుడు ఇలా కన్నులు మూసుకుని ఇలా ఉంటాడు. చక్కగా ఆ శబ్దం అన్నటువంటిది వీడు లోపల వినబడేటువంటి శబ్దం అలా వీడు వింటూ ఉంటాడు. అంతే అలా కన్నులు మూసుకుని అలా అడేసుకాళ్ళు మకర రాశి. ఇక అక్కడి నుంచి కుంభం మీనం. కుంభం మీనంలోకి వెళ్ళాడు. ఇంకా ఎంత మళ్ళీ మనకి చెప్పుకున్నాం. సో the sacred word, the Om, is intimately related. It might be said in the words of an occult manual on healing given to advanced disciples that దయచేసి ఇది ఒక మంత్రం, ఇది జాగ్రత్తగా రాసుకోండి. He who lives under the sound of the Om knows himself. He who lives sounding the Om knows his brother. He who knows the sound knows all. ఇది మంత్రం. ఇది చక్కగా తెలియబడుతుంటున్నాడు. ఓంకారోచ్చారణ చేస్తుంటే తాను ఏమిటో తెలియబడుతుంటాడు. తన చుట్టూతో ఉండేటువంటి తన బ్రదర్ నోస్ హిస్ బ్రదర్ అన్నారు. హీ హూ లివ్స్ సౌండింగ్ ద ఓం నోస్ హిస్ బ్రదర్. అంటే వాడి బ్రదర్ తెలియబడడం అంటే ఏమిటి? వాడిలో ఉన్నటువంటి వెలుగుని వీడు చక్కగా దర్శించగలుగుతాడు. వాడిలో ఉన్నటువంటి వెలుగును ఫస్ట్ దర్శించుతాడు. వాడి బ్రదర్లో వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వెలుగును వీడు దర్శించుతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? హీ హూ నోస్ ది సౌండ్ నోస్ ఆల్. శబ్దము దాని యొక్క హయ్యర్ ఇవన్నీ కూడా మీకు కాస్మిక్ ఫైర్లో చాలా చెప్పారంట. సౌండ్ దాని ప్రిన్సిపల్, దానిలో ఉండేటువంటి హయ్యర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్ అనేటువంటిది మనం చాలా చెప్పుకున్నాం కాస్మిక్ ఫైర్. హీ హూ నోస్ ది సౌండ్ నోస్ ఆల్ అన్నారు. శబ్దమును ఉచ్చారణ, అసలు శబ్దం అంటున్నది ఎలా ఉచ్చరింపబడుతుంది, ఏమిటి అసలు శబ్దం? ఇట్ ఇస్ అన్ ఎనర్జీ. శబ్దం అనేటువంటిది ఎనర్జీ. అది మేనిఫెస్ట్ అయినప్పుడు దాన్ని శబ్దంగా చెప్తాం. అన్మానిఫెస్టెడ్గా ఉన్నప్పుడు అది కూడా సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం కదా. సో ఎనర్జీ అంటున్నది ఉచ్చారణ చేయడానికి ముందు అది ఎక్కడ ఉంది? అన్మానిఫెస్టెడ్గా చోటులో ఉంది. అలాగే వీడిలో కూడా అన్మానిఫెస్టెడ్గా వీడిలో అలా ఉంది శబ్దం. దాన్ని రేఫం చెందుతాను వీడి యొక్క విశుద్ధి చక్రంలో. శబ్దం అంటే ఏంటి? బహిర్గమ్యపడుతుంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని నందిగా చెప్తాం. ఈ బహిర్గమింపబడటమే నంది. దాన్ని ఏమన్నారంటే ఎద్దు యొక్క రేఫము, అది ఎద్దు యొక్క రంకెగా చెప్పుకున్నాం మనం. అవన్నీ కూడా మనం టారస్లో చాలా చెప్పుకున్నాం దీని గురించి. ఆ పాటలు చాలా అద్భుతమైనటువంటి. ఒక పాఠం నుంచి ఇంకో పాఠంకి వస్తుంటే అది మనం లింకప్ చేసుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా. జీవితంలో చదువుకోవాల్సిన నేను పాయింట్ వచ్చినప్పుడు మీతోటి చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తుంటా, బయట మాట్లాడతాను ఎక్కువ. నేను ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏమంటానంటే నాతోటి,
మహానారాయణ చరిత్ర గ్రంథం ఒక జన్మలో సాధన చేసుకోవాల్సినది మాత్రమే కాదండి, అది ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం అని చెప్పాడు ఆయన. ఆయన దాన్ని ఆయన లెక్చర్స్ ఇస్తాడు ఆయన అందరికీ. ఆయన నేను ఎప్పుడు లెక్చర్స్ ఇస్తున్నా సరే మహానారాయణ చరిత్ర టేబుల్ని పెట్టుకుంటానండి నేను. అందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇచ్చారు. ఆయన నిజంగా ఎంతో మహానుభావులని మీ నాన్నగారు అన్నాడు ఆయన వచ్చినది. చాలా సంతోషిస్తున్నాడు. సో ఈ ఎద్దు యొక్క రేఫముగా చెప్తాం అనమాట దాన్ని. ఓంకారోచ్చారణ ఇవన్నీ చేస్తున్నప్పుడు అది బహిర్గమింపబడటం శబ్దం అనేటువంటిది. సో సౌండ్ అన్మానిఫెస్టెడ్గా ఉన్నప్పుడు దాన్ని ఈశ్వరత్వంగా చెప్తాం. సౌండ్ మేనిఫెస్టెడ్గా వచ్చేటికి అది ఎద్దు యొక్క రేఫముగా వస్తుంటుంది అది. సో దట్ ఈస్ కాల్డ్ ద సృష్టి అనేటువంటిది ఆయన యొక్క నిశ్వాసగా వచ్చిందండి అంటాం. దాన్ని ఏమంటాను ఇక్కడి నుంచి మనకి వాక్కు అనేటువంటిది వ్యక్తీకరింపబడడానికి ఇక్కడ ఉండేటువంటి రేఫం దాన్ని వోకల్ కార్డ్స్ ఒక ఇదిగా చెప్తాం మనం ఇదంతా కూడా. దాన్ని నందిగా చెప్తాం. అందు గురించి మళ్ళా ఈశ్వరుణ్ణి చేరాలి అంటే నందిలో నుంచి ఈశ్వరుని చూడాలని చెప్తాం. ఏంటి మన యొక్క వాక్కును అలా వింటూ ఉంటే వీడు హీ నోస్ ఆల్ అన్నారు. వన్ హూ నోస్ ది సౌండ్ నోస్ ఆల్ అంటే దీని శబ్దం ఇది ఏదో జరుగుతుంది, దీని మీద బాగా ధ్యానం చేయాలి, చాలా చెప్పుకోవాలి అన్నమాట దాని గురించి శబ్దము దీని గురించి. ఊరినే వాక్కును అలా వాడేసే కానీ శబ్దం ఎలా మీలోంచి ఉచ్చరింపబడుతుంది అలా దాన్ని ధ్యానం చేయండి. హీ హూ నోస్ ద సౌండ్ నోస్ ఆల్. ఇది ఒక మంత్రం. ఈ మంత్రాన్ని ధ్యానం చేద్దాం. ఇంకో మంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రేపు చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.